1978 నుంచి 2015 వరకు శ్రీహరికోటలో వర్క్ చేశాను. సో ఇక్కడికి ఈ పిరమిడ్కి రమ్మని నన్ను ఇన్వైట్ చేసినప్పుడు నాకు నా సొంత ఇంటికి వచ్చిన ఫీలింగ్ వచ్చింది. 2 సంవత్సరాల క్రితం వచ్చాము, ఇక్కడ వచ్చి చూసి వెళ్ళిపోయాము. సో ఇప్పుడు అవకాశం వచ్చింది. సో మీరందరూ అంటే నా చెప్పే విధానం ఎలా ఉంటుందంటే, అటు శాస్త్రీయత ఇటు మన విజ్ఞానం, ఈ రెండింటిని సమన్వయపరుస్తూ నేను చెప్తాను. శాస్త్రీయత అంటే మన బుక్స్ భారతం, భగవద్గీత, తర్వాత మీకు లలితా సహస్రనామాలు, వాటిని ఆ మూలం తీసుకొని ఆ మూలం యొక్క అర్థం ఏంటి, తర్వాత ఇప్పుడు మనకి విజ్ఞానపరంగా దాని అర్థం ఏంటి అనేది చెప్తున్నాను. ఇద్దరికి మహావతార్ టీవీలో కూడా ప్రోగ్రామ్స్ ఇస్తున్నాను రెగ్యులర్గా. లలితా సహస్రనామం విజ్ఞానపరంగా ఎలా ఉంటుంది అనేది చేస్తున్నాను. సో ఈ పిరమిడ్ మాస్టర్లకి, ఇక్కడ ఈ వేదవ్యాస పిరమిడ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి అందరికీ నా ఆత్మీయ ప్రణామాలు. మనం ధ్యానం చేస్తున్నాం కదా, ధ్యానం చేయటంలో మన భగవద్గీతలో శ్రీకృష్ణ వారు చేసే పద్ధతులు కూడా చెప్పారు, దాంట్లో ఏది ఉత్తమమైనది కూడా చెప్పారు. నేను అవతార్ బాబాజీ, సదానంద యోగిజీ, పత్రిజీ గారి చైతన్యంతో అనుసరించు నేను చెప్పేందుకు ప్రయత్నిస్తాను. ముందు మన సృష్టి ఎలా సృష్టించబడింది అనేది, సృష్టించబడకముందు ఏంటనేది మనం అర్థం చేసుకుందాం. సృష్టించబడినప్పుడు ఎలా ఉంటుందంటే అది ఒక మూల చైతన్యం అంటారు. భగవంతుడు సైన్స్ పరంగా అయితే బిగ్ బ్యాంగ్ హోల్ అంటారు, ఇది బ్లాక్ హోల్ అంటారు. ఆ టైంలో ఏంటంటే మన మూల చైతన్యం ఎవరైతే మనకు కృష్ణుడు వటపత్రశాయి రూపంలో ఉంటారు. మూల చైతన్యం తీసుకున్నప్పుడు ఆయనకి యాక్చువల్లీ మనకు ఎనర్జీ తీసుకున్నప్పుడు ఆ శక్తి చైతన్యం ఏదైతే ఉందో దానికి రూపం అంటూ ఉండదు. తర్వాత గుణమంటూ ఉండదు, కల్పం అంటూ ఉండదు, నిర్వికల్ప, నిరాకార, నిర్వికల్ప, నిర్గుణ. నిరాకారం అంటే ఆకారం లేకపోవటం, దాన్ని పురుషతత్వం అంటారు. నిర్గుణ అంటే మన తామస, రజో, సాత్విక ఈ గుణాలు ఏవైతున్నాయో ఆ గుణాలు మనకే వర్తిస్తాయి, మూల చైతన్యానికి లేవు. నెక్స్ట్ నిర్వికల్ప అంటే టైం, కల్పం అంటే టైం, సమయం అనేది. అక్కడ సమయం లేదు కాబట్టే అతను కాలానికి అతీతుడు. మూల చైతన్యం ఏదైతుందో కాలాతీతుడు. అందుకే వాళ్ళు సంకల్ప మాత్రంతో వాళ్ళ పనులు అవుతాయి. ఇప్పుడు మీరు పౌరాణిక చిత్రాలు చూస్తారు కదా, ఇంద్రుడు వచ్చి ఇట్లా చెయ్యి సంకల్పం చెప్పుకుంటే వజ్రాయుధం చేతిలో వస్తుంది. అదేంటంటే అక్కడ టైం లేదు కాబట్టి ఆ సంకల్పం ఎప్పుడైతే వాళ్ళకి జరుగుతుందో అక్కడ అవన్నీ సృష్టించబడతాయి. అయితే ఎప్పుడైతే మూల చైతన్యం నుంచి ఒక చైతన్యం కలిగినప్పుడు ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన నుంచి ఏం చేస్తారంటే బ్రహ్మను క్రియేట్ చేస్తాడు. బ్రహ్మను సృష్టించిన తర్వాత బ్రహ్మకు చెప్తారు, మీరు సృష్టి కార్యం మొదలు పెట్టండి అని. సో అలా సృష్టి కార్యం మొదలు పెడుతున్నప్పుడు బ్రహ్మ ఏం చేస్తాడు, తన మానసపుత్రుడు, ఇప్పుడు ఏదైనా మన ఆర్గనైజేషన్ తీసుకున్నప్పుడు, ఇల్లు తీసుకున్నప్పుడు ఒక ఇంటి పెద్ద ఉంటారు, ఆ తర్వాత
మిగతా వాళ్ళు ఆ పనులు మిగతా వాళ్ళకి చెప్పినప్పుడు ఆ పనులన్నీ జరుగుతూ ఉంటాయి. అదే మాదిరి తన సృష్టి కార్యక్రమం చేయాలంటే బ్రహ్మ ఏం చేస్తారంటే సప్తర్షుల్ని సృష్టిస్తారు. దాంట్లో మన భాగవత ప్రకారం ఏంటంటే ఆ సప్తర్షులు తన భుజాల నుంచి తొడల నుంచి పుట్టినట్టుగా దాంట్లో వివరిస్తారు. మనకేంటంటే ఆ కథారూపంలో కొంచెం విడ్డూరంగా అనిపిస్తుంది. ఇదేంటి తొడల నుంచి మనుషులు పుట్టావంటే భుజాల నుంచి పుట్టావని. బట్ ఇప్పుడు సైన్స్ పరంగా దాన్ని ప్రూవ్ చేశారు. తొడ నుంచి స్టెమ్ టిల్ అంటారు, ఆ మూలకలాన్ని తీసుకొని మళ్ళీ మనిషి నుంచి మనిషిని, కోడి నుంచి కోడిని, ఏ జంతువు నుంచి అయితే కావాలో ఆ జంతువు నుంచి మళ్ళీ పునరుత్పత్తి చేస్తున్నారు. సో మనకు కొంత టైం పడుతుంది. మనకి ఏదైతే శాస్త్రీయ పరంగా ఏదైతే వాళ్ళ అనుభవాలని క్రోడీకరించి ఆ బుక్స్లో తాళపత్ర గ్రంథాల్లో రాశారు. ఎవరు? సప్తఋషులు, వేదవ్యాసుడు కానీ అత్రి కానీ వాళ్ళ అలా వివరించారు. దాన్ని మనం అర్థం చేసుకునేందుకు సైన్స్ అగ్రి చేయదు అలాంటి శాస్త్రీయంగా, అన్లెస్ అంటే అది ప్రూవ్ చేసేంత వరకు సైన్స్ అనేది ఒప్పుకోదు. సో ఆ విధంగా ప్రతి విషయం కూడా ఇప్పుడు ప్రూవ్ అవుతున్నది. అలా మనం చూస్తున్నాం కదా దాన్ని. సో శాస్త్రీయపరంగా మనం తీసుకున్నప్పుడు ఫస్ట్ ఏంటంటే నిరాకారం ఉన్న, అంటే ఆయనకు ఆకారం లేదు, తర్వాత టైం లేదు, ఇంకోటి గుణాలు లేవు. సో ఎప్పుడైతే బ్రహ్మను సృష్టి, బ్రహ్మ నుంచి సప్తఋషుల్ని, ఆ తర్వాత ఆ సప్తఋషుల నుంచి వివిధ జంతువులు, పక్షులు, మనుషులు, అలా ఆ విధంగా అన్నీ సృష్టించబడ్డాయి. అలా సృష్టించబడినప్పుడు ఎక్కడైతే అక్కడ జరిగిందో ఫస్ట్ ఏం చేశారంటే దేవతను సృష్టించారు. దేవతలకన్నీ దైవీ గుణాలే ఉంటాయి. కరుణ, ప్రేమ, జాలి, దయ, ఇలాంటి 6 గుణాలు ఉంటాయి. అలా జరుగుతున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి అంటే మూల చైతన్యానికి మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది, ఇంకా మార్పు చేయాలి దీంట్లో సృష్టిలో. ఇప్పుడు కూడా సృష్టి జరుగుతూనే ఉంటుంది. గ్రహాలు మిగతా అన్ని తోక చుక్కలు కానీ లేకపోతే ఇలాంటివన్నీ రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. ఆ మూల చైతన్యం మళ్ళీ మార్పు చేయాలనుకున్నప్పుడు ఏం చేశారు? దైవీ గుణాలు అన్నప్పుడు అన్నీ మంచి గుణాలే ఉన్నాయి. సో దానికి చెడు గుణాలు కూడా, అంటే దానికి వ్యతిరేకత అరిషడ్ వర్గాలు అంటారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యము, ఈ 6 గుణాలతో రాక్షసులు సృష్టించారు. అప్పుడు ఏంటంటే ఇద్దరు ఎప్పుడు కొట్టుకునేవాళ్ళు, యుద్ధం జరుగుతూనే ఉండేది రాక్షసుల దేవతల మధ్య. అలా జరుగుతూ చివరికి ఏం చేశారు? ఇంకా మార్పు జరగాలి, ఏం చేయాలి అని చెప్పిన ఆలోచన వచ్చింది. ఆలోచన ఇప్పుడు ఏంటంటే అయితే ఇప్పుడు దేవతలు రాక్షసులు ఇద్దరు కూడా నిర్వికల్పమే, అంటే వాళ్ళకి టైం లేదు, వాళ్ళు అనుకున్న టైంలో అవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా మీరు ఒక సినిమా కానీ ఏదైనా ఒక కార్యక్రమం జరిగింది, వీడియో రికార్డింగ్ ఉందనుకోండి, దాన్ని మీరు అనలైజ్ చేయాలంటే ఏం జరిగింది, ఒక సంఘటన చూడాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? దాన్ని రీప్లే చేస్తారు. రీప్లే చేసినప్పుడు తక్కువ వేగంతో రీప్లే చేస్తారు. ఇక్కడ ఏం జరిగింది? ప్రతి ఒక్క ఇన్సిడెంట్ మీరు ఎలా జరుగుతున్నది తెలుసుకునేందుకు తక్కువ వేగంతో చేస్తుంటారు. అంటే ఆ జరిగిన సంఘటనని మనం తెలుసుకునేందుకు తక్కువ వేగంతో చేయాలి. చేసినప్పుడు వివరంగా మనకు అన్నీ తెలుస్తాయి. సో అదే ఆలోచనలో మూల చైతన్యానికి వచ్చింది. వచ్చినప్పుడు ఏం చేశారు? వాళ్ళు నిర్వికల్ప, అంటే వాళ్ళకి భవిష్యత్తు, వర్తమానము, భూతము 3 ఒకే టైంలో ఉంటాయి. అయితే అలా జరిగినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఆ డౌట్స్ తీర్చుకోవాలంటే దానికి ఒక పద్ధతి కావాలి. అందుకని ఏం చేశారు? మానవుని సృష్టించారు. మానవుని సృష్టించే ముందు భూమిని సృష్టించారు. భూమిని ఏం చేశారు? అవన్నీ 5th డైమెన్షన్ ఉండే బాబాయ్. మనకు తలాలు అనేది 5 కంటే ఎక్కువ తలాల్లో టైం అనేది ఉండదు. ఇది 3వ తలం, మనం భూమి సృష్టించింది. 3వ తలం ఏంటంటే ఇక్కడ టైం అనేది వస్తుంది. ఇప్పుడు మీకు ఒక ఆలోచన వచ్చింది అనుకోండి,
ఇప్పుడు కుకింగ్ చేయాలనే ఆలోచన వచ్చింది. కుకింగ్ చేయాలి అట్లీస్ట్ 1 అవర్ పడుతుంది. మీరు చేసే ఐటమ్ బట్టి 20 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు పడుతుంది అండి. టోటల్ చేయాలంటే 1 అవర్ పడుతుంది. వాళ్ళకి అలా ఉండదు. అనుకున్నదంటే అన్నీ అక్కడ సమకూరుతాయి. అలానే మీరు ఒక బిల్డింగ్ కట్టాలనుకోండి, 1 సంవత్సరం పైన పడుతుంది. ఇక్కడ టైం అనేది వచ్చింది ఇక్కడ. ఎందుకంటే ప్రతిదీ అనుకున్న ఆలోచన మనం ఇంప్లిమెంట్ చేయాలన్నప్పుడు దాన్ని ఈ సమయానికి అనుకూలంగా స్లోగా జరుగుతూ ఉంటాయి అన్నట్టు. సో అందుకని ఈ థర్డ్ డైమెన్షన్ అంటారు. భూమిని సృష్టించినప్పుడు భూమి ఫస్ట్ ఒక మట్టి మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత నీరు, అది కూడా గని రూపంలో ఉంటుంది. అది కరుగుతూ కరుగుతూ వేడి వల్ల, ఉష్ణం వల్ల కరగటం వల్ల ఏమవుతుంది, సముద్రాలు ఏర్పడ్డాయి. అంటే ఇక్కడ మనకు 3 తత్వాలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటి, భూతత్వము, తర్వాత జలతత్వము, నెక్స్ట్ మీకు అగ్నితత్వం, 3 వచ్చేసాయి. ఆ జలాన్ని మీరు బాయిల్ చేసినప్పుడు మీకు స్టీమ్ ఫామ్ అవుతుంది. స్టీమ్ నుంచి వాయుతత్వం కూడా వచ్చింది. ఇవన్నీ ఎక్కడి నుంచి జనరేట్ చేయబడ్డాయి, శూన్యం నుంచి. మూల చైతన్యం ఏంటంటే శూన్యం. అది శూన్యం నుంచి ఈ మొత్తం 5 తత్వాలు వచ్చాయి. శూన్యము, తర్వాత వాయువు, శూన్యం అంటే ఆకాశం, తర్వాత వాయువు, అగ్ని, జలము, మూల ఇది మట్టి. సో 5 పంచభూతాలు ఏర్పడ్డాయంట. ఈ పంచభూతాల నుంచి సృష్టిలో వివిధ రకాలైన, అంటే చెట్లు కానీ, అంటే ప్లాంట్ కింగ్డమ్ అంటారు చెట్లను తీసుకున్నప్పుడు. తర్వాత ఇది మినరల్ కింగ్డమ్ అంటారు భూమి తీసుకున్నప్పుడు. భూమిలో మీకు మన్ను నుండి అత్యుత్తమైనది డైమండ్ వరకు, అలా ఆ విధంగా అన్నీ ఉంటాయి. సో డైమండ్ తీసుకున్నప్పుడు మీకు అది అత్యుత్తమైనది. భూతత్వంలో మనం ఏమి మనకు నేర్పింది ఏంటంటే, ఒకటి నిద్రావస్థలో ఉంటుంది, మూల చైతన్యం ఉంటుంది కానీ నిద్రావస్థలో ఉంటాయి. ఇప్పుడు మన కుర్చీ, తర్వాత ఇలాంటివన్నీ నిద్రావస్థలో ఉంటాయి మూల చైతన్యం అనేది. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనం దాన్ని తవ్వినా ఏం చేసినా కూడా అది సహనంతో భరిస్తుంది, ఓపిక అనేది. సో మనకి ఈ 2 లక్షణాలని మనకు నేర్పింది, నిద్రపోవటం, తర్వాత సహనం, ఓపిక. మట్టి నుంచి మనం నేర్చుకున్నది. తర్వాత నెక్స్ట్ జలతత్వం తీసుకున్నప్పుడు, జలంలో ఏమైంది, మీకు ఆ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. జలతత్వంలో మీకు అక్కడ యానిమల్ కింగ్డమ్స్, అదే ఫస్ట్ ప్లాంట్ కింగ్డమ్ స్టార్ట్ అయింది. ప్లాంట్ వృక్షాలన్నీ, గడ్డి పరక నుంచి మహావృక్షమైన మర్రి చెట్టు వరకు అవన్నీ ఉన్నాయి. అక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే, ఒకటి శ్వాసించటం, మన శ్వాస అనేది స్టార్ట్ అయింది ప్లాంట్స్ ద్వారా. తర్వాత రెండోది ఇవ్వటం, ఇచ్చేతత్వం నేర్చుకున్నాం. ఏమిస్తుంది ప్లాంట్, మన కూరగాయలు ఇస్తుంది, తర్వాత పువ్వులు, పళ్ళు, అది ఇవ్వటమే తెలుసు దానికి. మీరు నాకు డబ్బులు ఇస్తేనే ఇస్తాను, వాటర్ పోస్తేనే ఇస్తాను అనేది అది ఎప్పుడూ లేదు. అంటే అన్కండిషనల్గా ఇచ్చేతత్వాన్ని మనం నేర్చుకోవాలి ప్లాంట్స్ నుంచి. తర్వాత శ్వాస, అక్కడి నుంచి నెక్స్ట్ ప్లాంట్ కింగ్డమ్ నుంచి యానిమల్ కింగ్డమ్ స్టార్ట్ అయింది. అంటే మనకి యానిమల్ కింగ్డమ్లో ఏమైంది, జంతువులు, చేప నుంచి సింహం వరకు అన్ని రకాల జంతువులు. సో అక్కడ ఏమైనాయి, మూమెంటం, గమనం నేర్చుకున్నాయి. గమనం, చేప ఉందనుకో నీటిలో ఇత్తు తిరుగుతూ ఉంటుంది, ఏ జంతువుని తీసుకున్నా అది తిరగటం నేర్చుకుంది. ఇంకోటి ఏం నేర్చుకున్నది, వాటి యొక్క ప్రొడక్షన్ని మైథునం అంటారు. ఒక చేప నుంచి కొన్ని వేల చేపలు కూడా అలా పుడుతూ ఉంటాయి. సో అది వాటి సంతానోత్పత్తి ద్వారా అవి చేస్తుంటాయి. మనం ఏం చేసాము దాని దగ్గర, సంతానోత్పత్తి, తర్వాత గమనం, ఈ 2 మనం అక్కడ నేర్చుకుంది. ఇంకోటి ఏంటంటే, జంతువులు
వాటి అవసరాలకి, అంటే ఎప్పుడైతే ఆకలి వేస్తుందో అప్పుడే తింటాయి, దప్పికేసినప్పుడే తాగుతాయి, దాని సీజన్ అప్పుడే అవి మైదనించేస్తాయి. కాబట్టి వృక్షాలు కానీ జంతువులు కానీ ఎప్పుడు ప్రకృతికి అతి దగ్గరలో ఉంటాయి. దానివల్లనే ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు జంతువులు చచ్చిపోవటం అనేది ఎక్కడ జరగదు. ఒకళ్ళు జరిగితే మాత్రం మన ఇళ్ళలో పెంచుకునే జంతువులు, ఎందుకంటే వాటిని మనం వదిలేయము, అవి అరిచి చెప్పినా కూడా కట్టేసి పెడతాం. దానివల్ల ఏమవుతుంది, మనమైతే ఎక్కువ మనుషులే చచ్చిపోతుంటారు, ఎందుకంటే మనుషులు తన బుద్ధిని ఉపయోగించి ప్రకృతికి దూరంగా ఉంటున్నారు. కాబట్టి ప్రకృతి ఇచ్చే సంకేతాలను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. సో అది మన జంతువుల ఆ మూల లక్షణాలు అనేది ప్రకృతికి దగ్గరలో ఉంటాయి కాబట్టి అవి బ్రతకగలుగుతున్నాయి. ఇంకోటి భయాన్ని, అంటే ఒక జంతువుని ఆకలేసినప్పుడు ఇంకో జంతువు వచ్చి తింటుంది. ఆ విధంగా వాటికి భయం అనేది, రక్షణ అనేది ఉండదు, అవి భయపడతాయి. అది తిన్నా కూడా ఇప్పుడు ఒక సింహం ఉందనుకోండి, దానికి ఆకలేసినప్పుడే చంపుతుంది. అది చంపిన దాంట్లో కూడా మొత్తం అది తినదు, దానికి సగం కడుపుకే మాత్రమే తింటుంది. అందుకే దానికి పొట్టు ఉండదు, సింహానికి సగం కడుపుకే తింటుంది. మిగతా 3వ భాగం ఏం చేస్తుంది, నీరుతో తాగుతుంది. 4వ భాగం అది వాయువు ఉంటుంది, ప్రాణశక్తి. సో అందుకనే సింహానికి కానీ వీటికి కానీ, అంటే అక్కడ కూడా దానికి స్వార్థం అనేది లేకుండా వేరే వాటికి ఇస్తూ ఉన్నది, ఓన్లీ ఆకలేసినప్పుడే తింటున్నాయి అవి. సో స్వార్థం అనేది అక్కడ వాటికి లేవు, కాబట్టి అవి ఎప్పుడు మూలతత్వానికి దగ్గరలో ఉంటాయి. జంతువు నుంచి నెక్స్ట్ మనిషిని సృష్టించారు. అయితే అక్కడ ఫస్ట్ దేవతలు, తర్వాత రాక్షసులు. దేవతలకు దేవత గుణాలు ఉన్నాయి, రాక్షసులకు రాక్షసులు ఉన్నాయి. అయితే మనిషిని సృష్టించినప్పుడు దేవతలు ఏమనుకున్నారు, మన సంఖ్య పెరుగుతుంది అనుకున్నారు, రాక్షసులు కూడా అలానే అనుకున్నారు. కానీ ఇక్కడ జరిగిన వింత ఏంటంటే, ఆ రాక్షసుల గుణాలు దేవతల గుణాలు రెండు మనుషులు పెట్టారు. పెట్టినప్పుడు దానివల్ల ఏమవుతుందంటే, మనం ఆత్మతత్వం దాన్ని బట్టి మొదట్లో ఏం చేస్తాం, మనం ఆ రాక్షస గుణాలు జంతు గుణాలు అన్నీ ఉంటాయి మనకి. దానివల్ల ఏం చేస్తాం, మనం ఆ రాక్షస గుణాల నుంచి కామము, క్రోధము, లోపము, మోహము, మదము, మాశ్చర్యం ఇవన్నిటికీ లోనయ్యి ఎదుటి వాళ్ళని, అంటే మనకి ఆత్మజ్ఞానం రాకముందు మనం ఎలా ప్రవర్తిస్తున్నది మనం ఆలోచించుకుంటే, ప్రతి సంఘటనకి వాడు ఒకటి తిడితే మనం 10 తిడతాం. దాని మూల కారణం మనం తెలుసుకోము ఏంటనేది. ఆ మూల కారణం తెలుసుకున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా ఈ ఆవేశాలు, భావావేశాలకు మీరు లోన్ కారు. ఇప్పుడు చిన్న పిల్లలు గొడవ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏమనుకుంటారు మీరు, వాడికి తెలియదు వాడు అలా చేస్తున్నాడు అనుకుంటారు, వదిలేస్తారు. మీకు ఆత్మజ్ఞానం పెంపొందిన తర్వాత అదేవిధంగా ఆలోచిస్తారు ఎదుటివాడిని కూడా. ఎలా అంటే, ఈ ఆత్మజ్ఞానం పొందకముందు మనుషులు 7 అవస్థల్లో ఉంటారు. శైశవాత్మ, బాలాత్మ, ప్రౌఢాత్మ, యవనాత్మ, విముక్తాత్మ, ఆ తర్వాత ఇది సహస్రార చక్రం. మనకున్న చక్రాలు కూడా 7 రకాలు. సో ఫస్ట్ మనిషి శైశవాత్మలో ఉన్నప్పుడు జంతువుల నుంచి మనిషిగా రూపొందుతాడు. ఆ రూపొందినప్పుడు ఏంటంటే, జంతువులకు భయం ఉంది కదా, అప్పుడు ఏం చేస్తారంటే, ఇంకోటి జంతువులుగా ఉన్నప్పుడు, పక్షులుగా ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే, ఒక ఆత్మకి కొన్ని వందలు వేల లోపల శరీరాలు ఉంటాయి. ఇప్పుడు బీస్ ఉంటాయి కదా, తేనెటీగలు అలాంటివి కొన్ని వేలలో ఉంటాయి. అన్నిటి కలిపి ఒకటే ఆత్మ ఉంటుంది. జంతువులు ఏవైతే గుంపుగా ఉంటాయో ఆ గుంపు కలిపి ఒకటే ఉంటుంది ఆత్మ. సో ఆ జంతువు నుంచి నెక్స్ట్ డొమెస్టిక్ యానిమల్గా మారిపోతారు. డొమెస్టిక్ యానిమల్ అన్నప్పుడు మీకు గుర్రము, ఆవు ఇలాంటివన్నీ వస్తాయి, కుక్కలు, నాకు అలాంటివి. అక్కడ ఏంటంటే 2 శరీరాలకి ఒక ఆత్మ ఉంటుంది. అవి మనిషితో ఎప్పుడైతే తిరగడం స్టార్ట్ అయిందో అప్పుడు ఏమవుతుందంటే, వాటిలో భయాన్ని కోల్పోతాయి. మనిషి చెప్పినట్టుగా వింటాం, మనిషికి దగ్గరగా రావటం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో మనిషి ఎప్పుడైతే జంతువు నుంచి
మనిషిగా మారాడో ఆ జంతు లక్షణాలన్నీ మనిషిలో ఉంటాయి. దానితో పాటు మైండ్ ఉంటుంది. ఈ మైండ్ ఏం చేస్తుంది? ఎప్పుడు కూడా ప్రకృతి వచ్చేసి స్త్రీతత్వం, మూల చైతన్యం వచ్చేసి పురుషతత్వం. ఈ ప్రకృతి మాయలో పడిపోయి తను ఎందుకు వచ్చాడు, ఏం చేశాడనే విషయం మర్చిపోతాడు. సో ప్రకృతిలో ఉన్నప్పుడు ఏం చేస్తుంటాడు? ఆకలేసినప్పుడు తింటాడు, తనకు తన పిల్లల కోసం. కానీ మొదట్లో ఏం చేస్తారు? ఒక రౌడీ షీటర్ ఉన్నాడు అనుకోండి, వాడికి జంతువుని చంపినా మనిషిని చంపినా వాడికి మార్పడు. అంటే ఆలోచనలో నా అవసరానికి నేను వాడిని చంపేస్తాను, వాడు నాకు డబ్బు ఇచ్చాడు నేను చంపేస్తున్నాను, నా అవసరం తీరింది, ఆ ఆలోచనలో ఉంటారు ఎప్పుడు శైశవాత్మలో ఉన్నప్పుడు. సో ఆ విధంగా మనిషి ఇంకొక 100 జన్మలు ఎత్తితే మూలాధారం నుంచి సాధిస్తున్న స్టేట్కి వస్తారు బాలాత్మకి. సో మూలాధారంలో లక్షణాలు ఏమున్నాయి? భయం ఉంది, ఆ తర్వాత తన స్వార్థం ఉంది, నెగటివ్ క్యారెక్టర్, అన్నీ 100 యూనిట్స్ ఉంటాయి వాళ్ళకి. అప్పుడు వాడు తప్పు చేసిన తర్వాత వాడికి భయానికి లోనవుతాడు, నేను చంపేశానే నాకు ఏమైనా అవుతుందేమని. అప్పుడు భయానికి లోనైనప్పుడు ఏం చేస్తారంటే తనకు తెలిసిన వాళ్ళకి, ఎవరైనా మంచిగా ఉండే వాళ్ళకి వెళ్ళి అడుగుతారు, నాకు ఇలా భయం వేస్తుంది, నిద్ర పట్టలేదు అని, చెడు స్వప్నాలు వస్తున్నాయి, ఏం చేయాలని చెప్పంటే అప్పుడు ఏం చేస్తారు? వెళ్ళి గుళ్ళోకి వెళ్ళి గుళ్ళో అయ్యే వరకు ఏదో చెప్పేస్తారు. చెప్పేసి ఏం చేస్తారు? నీ పేరు గోత్రనామాలు ఇవ్వు, నేను పూజ చేస్తాను, అప్పుడు నిన్ను రక్షించబడతావు నేను. అంటే మన పూజ చేసేది అనేది మూలాధార స్థితిలో ఉన్న ఆత్మలు మాత్రమే చేస్తాయి. దేనికి చేస్తాయి? భయంతో చేస్తాయి. ఎందుకంటే జంతు లక్షణాలు ఉన్నాయి కదా, ఉండటం వల్ల ఆ భయాన్ని కోల్పోయేందుకు పూజ చేస్తారు. సో అలా ఆ విధంగా ఒక 100 జన్మలు ఎత్తిన తర్వాత నెక్స్ట్ స్వాధిష్టాన స్టేట్కి వస్తారు, అంటే బాలాత్మగా. బాలాత్మ వచ్చినప్పుడు కూడా అక్కడ ఏంటంటే తను ఇండివిజువల్గా వెళ్ళి ఆ పాపాలు అలాంటివన్నీ చేస్తున్నానంట స్వార్థం కోసం. బాలాత్మకు వచ్చినప్పుడు తను ఒక గ్రూప్ లీడర్గా ఉంటాడు, రౌడీ షీటర్ గ్రూప్ లీడర్ కానీ, ఒక పాలిటీషియన్స్ కానీ, ఎవరైనా కానీ వాళ్ళు ఏం చేస్తారు? తన పార్టీ కోసము, తన గ్రూప్ కోసము ఎదుటి పార్టీలను చంపేయటం, కొట్టడం ఇలాంటివన్నీ చేస్తుంటారు. కింద ఇండివిజువల్గా చేస్తున్నారు, ఇక్కడ గ్రూప్గా చేస్తున్నారు. ఆ లక్షణాలన్నీ అవే ఉంటాయి. దానికి తోడు స్వాధిష్టానంలో ఉన్నప్పుడు ఏంటంటే జలతత్వము, అంటే కొందరు అంటే ఒదిగి ఉండటము, వాడు లీడర్ చెప్పినట్టుగా చేస్తుంటాడు. తర్వాత వాడిని ప్రేజ్ చేయటం, నువ్వు గొప్పవాడు సార్, మీ వల్ల మేము బ్రతుకుతున్నాము, ఇలాంటివన్నీ చెప్తుంటారు. సో ఇక్కడ కూడా తప్పులు చేసినప్పుడు తను ఏం చేస్తాడు? మళ్ళీ తెలిసిన వాళ్ళ అనుభవం తీసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే స్తోత్ర పఠనం చేస్తారు. అక్కడ వాడి గ్రూపు లీడర్ని స్తోత్రం చేస్తాడు, ఇక్కడ దేవుడిని స్తోత్ర పఠనం చేస్తారు. ఈ మూలాధార తత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ ఎనర్జీస్ వచ్చేసి 200 యూనిట్స్ ఉంటాయి. ఆ 200 యూనిట్స్ కూడా అవి కూడా నెగటివ్ క్యారెక్టరే. ఇక్కడ కూడా స్వార్థం కోసం చేస్తున్నారు. అక్కడ మనకు స్వాధిష్టాన చక్రం, ఇప్పుడు మూలాధార చక్రము మనకి 4 దళాల పద్మము ఎరుపు రంగులో ఉంటుంది. ఇది యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతుంది. ఈ మూలాధార తత్వంలో ఉన్నప్పుడు వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తారంటే కాన్స్టిపేషన్, అంటే మోషన్స్ సరిగా రాకపోవటం, కాళ్ళు నొప్పులు రావటము, యాక్సెప్టెన్స్ అనేది ఉండదు. ఇప్పుడు ఎవరైనా చిన్నవాళ్ళు వచ్చి పెద్దవాళ్ళకి చెప్తారనుకోండి, ఏదన్నా చెప్తున్నప్పుడు వాళ్ళకి మనసు ఒప్పుకోదు, వీడేంది నాకు చెప్పేది, పోరా అని చెప్పంటారు. కానీ అక్కడ మనకు ఎప్పుడైతే ఆత్మజ్ఞానం ఉందో ఆ చిన్నపిల్లలు అనేది వాళ్ళు ఎన్లైటెడ్ మాస్టర్స్, మనకంటే తర్వాత వచ్చిన వాళ్ళు మనకంటే వాళ్ళ జ్ఞానం ఎక్కువ ఉంటుంది. కాకపోతే వాళ్ళ చిన్నతనం వల్ల చెప్పే అనేది సరే ఒకసారి తోచదు, చెప్పే విధానం రాకపోవచ్చు. కానీ మన పిల్లలు పెంచుతున్నప్పుడు ఏం చేయాలంటే మన పరిమిత జ్ఞానం వాళ్ళ మీద రుద్దకూడదు. తల్లిదండ్రులు కానీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా కానీ శైశవాత్మ కడుపులో ఉన్నప్పుడే అప్పటి నుంచి మన ఎన్లైటెడ్ మాస్టర్స్గా మనం బిహేవ్ చేస్తే వాళ్ళకి ఆ నెగటివిజం అనేది రాదు, భయాలు అలాంటివన్నీ తొలగిపోతాయి. దానికి ఎగ్జాంపుల్ మీకు అభిమన్యుడు, ప్రహ్లాదుడు,
ఆ తర్వాత అష్టావక్రుడు. వీళ్ళంతా ఎన్లైటెండ్ మాస్టర్స్. ఎలా అయ్యారు? కడుపులో ఉన్నప్పుడే అయ్యారు. నారద మహర్షి, వేరే వాళ్ళ ద్వారా శ్రీకృష్ణుడు, ఇలాంటి వాళ్ళు. సో కాబట్టి మనం ఆ పిల్లల్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి. మీకు వాళ్ళకు చెప్పాలంటే సరే నేను విన్నాను నీకు తర్వాత చెప్తానని పంపించవచ్చు, కానీ వాళ్ళు ఎప్పుడు అడ్డుపడకూడదు. మనం వాళ్ళ ఆత్మల్ని ఎదగని వాళ్ళే. సో అట్లా ఆ విధంగా ఆ మూలాధార స్థితి నుంచి మనం పైకి రావాలంటే మూలాధారంలో ఏంటంటే మీకు ఈ రక్తహీనత అనేటివి వస్తాయి. దానికి లలితాలో కూడా శ్లోకాలు ఉన్నాయి, నేను చెప్తాను. వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే రక్తహీనత. ఆ రక్తహీనతని మనం పోగొట్టుకోవాలంటే ఏం చేస్తాం? మనం రక్తం పెంచాలన్నప్పుడు ఏం చేస్తాము? ఐరన్ ఐటమ్స్ తింటాం. ఐరన్ ఉండేదంటే బెల్లము. లలితా సహస్రనామంలో చెప్తారు గూడ అన్న ప్రియ అంటారు. అమ్మవారు ఆ శక్తిలో ఏవైతే ఉన్నారో బెల్లంతో చేసిన పాయసం పెడితే ఆమెకి ప్రీతి అంటారు. అక్కడ ఆమెకి పెట్టి తర్వాత మనం తినేది మనమే. దానివల్ల ఏమవుతుందంటే మనలో రక్తహీనత పోగొడుతుంది. ఆ రక్తహీనత పోగొట్టాలంటే ఇంకోటి ఏంటి, మనకు తినే కూరగాయలు, పళ్ళు కూడా అదే రంగులో ఉన్నాయి. అంటే బీట్రూట్ అలాంటి ఆకుకూరలు, ఐరన్ ఉండేటి ఫ్రూట్స్ కూడా అటువంటివన్నీ తీసుకున్నప్పుడు ఏంటంటే మనకు ఆ రక్తహీనత అన్నీ పోతాయి. స్వాదిష్టానికి వచ్చినప్పుడు జలతత్వం అది. దానికి తగ్గట్టుగా ఆ తత్వానికి తగ్గట్టుగా అంటే స్వాదిష్టానంలో మీకు ఆరుదళాల పద్మం ఉంటుంది. ఆరుదళాల పద్మము ఆరెంజ్ రంగులో ఉంటుంది. అంటే బొప్పయ్య, తర్వాత కమలాపళ్ళు ఇలాంటివన్నీ ఆ రంగులో ఉంటాయి. ఆ రంగులో అంటే మనకు అలాంటి సమస్యలే వస్తుంటాయి. ఏంటంటే పీరియడ్స్ ఉంటాయి కదా లేడీస్కి, అది డిస్టర్బ్ కావడం. రెండోది ఆవేశాలకు లోను కావడం. ఆ తర్వాత ఆవేశాల వల్ల ఏమవుతుంది, మనకి బీపీలు, షుగర్లు అలాంటి పెరగటం అన్నీ జరుగుతుంటాయి. అయితే ఆవేశానికి మన అదుపులో పెట్టుకోవాలంటే ఏం చేయాలి? మన ఆలోచనలో మార్పులు రావాలి. ప్రతిదానికి మనం కోపం తెచ్చుకోకుండా అలా ఉంటే దాని ప్రకారం దానికి సంబంధించిన ఆహారం కూడా ఇదే. ఇప్పుడు మనకు ఆ రంగులో ఉన్న ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఆ సమస్యలు అంటే మనకు లోన్ కావటం, ఇది షుగర్, బీపీ అలాంటివి వస్తుంటాయి కదా, దానికి తగ్గట్టుగా మనం ఇలా బిహేవ్ చేస్తూ చేయాలన్నమాట. సీజనల్ ఫుడ్స్ ఉంటాయి, అవి తీసుకోవాలి. సీజనల్ ఫుడ్స్ అవి తీసుకున్నప్పుడు ఏంటంటే దాంట్లో షుగర్ అనేది ఫ్రక్టోజ్ ఫామ్ అంటారు. ఫ్రక్టోజ్ ఫామ్ అంటే మనకు శరీరము మన తినే ఆహారము గ్లూకోజ్ ఫామ్లో ఉంటుంది. ఆ గ్లూకోజ్ని డికంపోజ్ చేయాలంటే ఇన్సులిన్ కావాలి. ఇన్సులిన్ ప్రొడ్యూస్ ఏంటంటే మన ప్యాంక్రియాస్ గ్రంథి. సో ఆ వచ్చే ఇన్సులిన్ ఏదైతే ప్రొడ్యూస్ చేయాలో మనం అతిగా అంటే మన శరీరానికి అవసరాన్ని మించి తిన్నప్పుడు దానివల్ల మనకు సమస్యలు ఉత్పన్నమవుతాయి. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటారు. అంటే వైట్ సాల్ట్, వైట్ షుగర్, తర్వాత మైదా ఇలాంటి ప్రొడక్ట్స్ ఏవి మనం తినకూడదు. అంటే బేకరీ ప్రొడక్ట్స్, పిజ్జా తర్వాత ఇవన్నీ వస్తాయి కదా, అవన్నీ మనకు అడ్డదిడ్డమైన ఆహారం అది. తర్వాత కూల్ డ్రింక్స్లో కూడా మీకు షుగర్ ఎక్కువగా ఉంటుంది, కార్బన్ ఉంటుంది. ఆ రెండు శరీరానికి మంచిగా. ఒక కూల్ డ్రింక్ మీరు తాగారంటే దాంట్లో ఉన్న మలినాలు శరీరం నుంచి బయటకు వెళ్ళాలంటే 6 బాటిల్స్ వాటర్ తాగాలి మీరు 6 times. తాగినప్పుడే దానివల్ల లోపల చెత్త ఏదైతుందో అదంతా విసర్జించబడుతుంది. సో ఆ విధంగా మనం ఆహారంలో నియమాలు పాటించినప్పుడు పత్రిజీ గారు చెప్తారు కదా, సాత్విక ఆహారం తినండి. సో మీకు సాత్విక ఆహారం మీకు అందరికీ ఇప్పుడు తెలుసు ఎలా తింటున్నాను. అంతకుముందు ఎలా తినేవాళ్ళం? అనవసరమైన ఈ బేకరీ ప్రొడక్ట్స్ అన్నీ తినేవాళ్ళం, స్వీట్స్ కూడా తినేవాళ్ళం. ఇంకోటి బుద్ధుడు కూడా ఏం చెప్పారంటే మీరు తినేప్పుడు ఈ నాలుకని అదుపులో ఉంచుకొని అంటారు. రుచి కోసం తింటాం కాబట్టి. ఇప్పుడు ఒక పార్టీకి పిలిచారు, అప్పుడు వెళ్ళినప్పుడు అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి. మీరు తినే ఆహారం మామూలుగా తినేదానికంటే ఇంకా ఎక్కువ తింటారు. ఇంట్లో కూడా ఆ టేస్ట్ కోసం ఎక్కువ తింటాం.
బుద్ధుడు ఏమంటారంటే దాన్ని ఆపేయండి అంటారు. ఇంకో మార్గం, ఒకవేళ మీరు తీసుకున్నా కూడా రెండో రోజు బ్రేక్ఫాస్ట్ తినకండి, మంచినీళ్ళు తాగండి, నిమ్మకాయ నీళ్ళు అలాంటివి. మీరు ఏదైతే ఎక్సెసివ్ ఫుడ్ ఉందో ఆ ఎక్సెసివ్ ఫుడ్ మీకు డైజెస్ట్ అయిపోతుంది. ప్రకృతిలో మనకి ప్రతి ప్రాణికి అప్పట్లో టైంకి కావాల్సిన ఆహారం దొరికేది కాదు. ఎప్పుడో దొరికినప్పుడే వాళ్ళు తినేవాళ్ళు, అది దొరికిందని తృప్తిగా. ఆ తర్వాత ఒక్కొక్కసారి 1 రోజులు పట్టచ్చు, 4 రోజులు పట్టచ్చు, ఇంకెక్కువ టైం కూడా పట్టచ్చు. దానికోసం ఏంటంటే అప్పుడు మనం ఎక్కువ తిన్నది, ఆ తిన్న ఆహారాన్ని ఫ్యాట్, కొవ్వు రూపంలో ఆ ప్రతి జంతువుకి మనిషికి డిపాజిట్స్ అనేది పెంచుతారు. దాన్ని కరిగించుకోవాలంటే ఉపవాసం మాత్రమే చేయాలి మీరు. అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆ 1 మంత్ ఫుడ్ దొరకపోయినా కానీ నీళ్ళు తాగి బ్రతికేవాళ్ళు. ఇప్పుడు కూడా అలా మనం ఉపవాసంతో కొన్ని శరీర తత్వాన్ని బట్టి, ఫ్యాట్స్ని బట్టి అన్ని రోజులు తిండి తినకుండా ఉండొచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే మీ శరీరంలో ఉన్న కొవ్వు పదార్థాలన్నీ కరిగిపోతాయి. కరిగిపోయినప్పుడు మీకు జబ్బులు అనేవి రావు. కానీ మనకి ఇప్పుడు ఏంటంటే ఆహారం పుష్కలంగా ఉంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు. మనకు నోటి టేస్ట్ కోసం ఏం చేస్తుంటాం, విపరీతంగా తింటాం. అవసరం లేని, శరీరానికి అవసరం లేని రుచి కోసం తింటాం. అవన్నీ డిపాజిట్స్గా లోపల కొవ్వు పదార్థాలు పెరుగుతాయి. కొవ్వు పెరిగినప్పుడు మన శరీరానికి ఎంతైతే మన డిజైన్ ఉంటుంది, ఆ డిజైన్ ప్రకారము అంత బరువు మాత్రం అది మోయగలుగుతాయి. ఇప్పుడు మోకాలు తీసుకున్నాను అనుకున్నాను, ఒక 10 కిలోల అంటే ఎత్తును బట్టి. ఇప్పుడు మీకు సెంటీమీటర్స్లో చెప్పాలంటే ఒక మనిషి 5 ఫీట్లు ఉన్నాను అనుకోండి, 5 ఫీట్లు అంటే 152 సెంటీమీటర్స్. దాంట్లో -100 చేసేయండి. చేస్తే మీ బరువు ఏదైతే ఉండాలో 52 కేజీలు ఉండాలి. దానికి 5% తక్కువ ఉండొచ్చు, 5% ఎక్కువ ఉండొచ్చు. అది మనం పాటిస్తున్నాం అనేది మనం గమనించుకోవాలి. అది గమనించినప్పుడు ఏమవుతుంది, అంత ఎక్కువ బరువు మనం మోకాళ్ళ మీద వేసినప్పుడు మోకాళ్ళు అరిగిపోతాయి. అరిగిపోయి దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత అడ్డదిడ్డమైన ఆహారం తిన్నప్పుడు కూడా ఆ ఆహార ఎఫెక్ట్ తోటి కూడా లోన గుజ్జు అనేది కరిగిపోతుంది. మనకు గుజ్జుకు కావాల్సిన ఏదైతే ఉంటుందో ఆహారం మాత్రమే తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు మోకాళ్ళు సక్రమంగా పనిచేస్తాయి. దానికి కావాల్సిన చిన్న చిన్న ఎక్సర్సైజులు కూడా ఉంటాయి. ప్రతి ఒక్క మీకు చక్రానికి సంబంధించిన ముద్రలు ఉన్నాయి. ఆ తర్వాత ఆసనాలు ఉన్నాయి. ముద్రల వల్ల ఏమవుతుందంటే ఆ ప్రాణశక్తి అనేది ఎక్కడ మనం ధ్యానంలో చెప్తారు కదా, మీకు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ఏరియాలో మీకు నొప్పులు వస్తాయి. నొప్పులు అంటే అక్కడ ఆల్రెడీ అక్కడ బ్లాకేజెస్ ఉన్నాయి కాబట్టి ఆ బ్లాకేజెస్ని క్లియర్ చేసేందుకు అధిక శక్తి వచ్చినప్పుడు అది క్లియర్ అయిపోతుంది. నొప్పి రూపంలో మనకు తెలుస్తుంది, అది క్లియర్ అయిపోతుంది. దాన్నే మనం ఆ ముద్ర మనం ఆచరించినప్పుడు 15 నిమిషాల్లో 20 నిమిషాల్లో ఆ ప్రాణశక్తి అనేది అక్కడికి డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇలా పెట్టినప్పుడు ప్రాణశక్తి పైకి వెళ్తుంది, ఇలా పెడితే కిందికి వెళ్తుంటుంది. సో ఏదైతే ముద్ర పెడితే ఆ ముద్రకు సంబంధించిన పొజిషన్కి ఈ ప్రాణశక్తి అంతా డైవర్ట్. భగవద్గీతలో కూడా చెప్పారు, అహం వైశ్వ నరోభూత ప్రాణిన సమాయుక్త ప్రాణ సమాయుక్త ప్రచాన్యమ్యం చతుర్విధమని. అంటే మనకు ప్రాణవాయువు అపానవాయువు ఈ రెండింటి యాక్షన్స్ వల్ల అవి సమానంగా ఉన్నప్పుడే మనకు డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేది ఉండవు. సో అలా ప్రతిదీ మనకు మూలంలో ఇచ్చారు. కాబట్టి ఆ చక్రాలను ఏవైతే ఉన్నాయో వాటిని మనకున్న సప్త చక్రాలని, సప్త అంటే అది స్థితి, 6 చక్రాలని పంచభూత తత్వము. తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు మీకు లైట్ కాంతి రూపంలో ఉంటుంది ఆజ్ఞాచక్రం. నెక్స్ట్ సహస్రాల స్థితి. అయితే మీరు భూతత్వం అయిపోయింది ఇక్కడ మూలాధారంలో. తర్వాత జలతత్వం అయిపోయింది. నెక్స్ట్ అగ్నితత్వం. మూలాధారంలో వచ్చేసి శక్తిని నిద్రానవస్థలో ఉంటుంది. దానికి మన అధిదేవత ఏం తీసుకుంటాం, వినాయకుడు. వినాయకుడు దేనికి సింబాలిక్గా మనం తీసుకోవాలి, పెద్ద పొట్టు ఉంటుంది.
అంటే స్టెబిలిటీ. తర్వాత నిశ్చితమైన చూపు, కళ్ళు చిన్నగా ఉంటాయి, చెవులు పెద్దగా ఉంటాయి. అప్పుడేం దాని గురించి మనం గ్రహించాలి ఏంటంటే ఏదైనా నిశ్చితంగా చూడండి సూక్ష్మ దృష్టితో. తర్వాత వినండి, పెద్ద చెవులు అంటే వినండి. ఆ తర్వాత ఆలోచించండి మీరు ఎంతవరకు ఏది కరెక్ట్ చేస్తున్నారని. తొందరపడద్దు. మూలాధార దృష్టంలో ఎప్పుడైతే ఈ స్టెబిలిటీ అనేది కోల్పోయినప్పుడు వాళ్ళకి స్థితి అనేది ఆలోచన స్టేబుల్గా ఉండవు. అంటే ఇప్పుడు కొందరు ఏమంటారంటే ఎక్సెసివ్గా తొందరగా ఆలోచిస్తారు, అంటే వాళ్ళ మూలాధార చక్రం ఆఫ్సెట్ అయినట్టు. కొందరు మతిస్థిమితం కోల్పోతారు, వాళ్ళకు కూడా మూలాధార చక్రం ప్రాబ్లం ఉన్నట్టు. సో ఆ యొక్క చక్ర స్థితిని బట్టి అది అలా ఉంటుంది. మరి మూలాధార చక్రానికి కూడా బీజమంత్రం ఉంది, లమ్ అనేసి. సో ఆ బీజమంత్రాన్ని మనం ఎర్ర రంగు పద్మం కాబట్టి దాని మీద మనం ఫోకస్ చేసి ఆ బీజమంత్రాన్ని ఉచ్చరించినప్పుడు మీకు ఏదైతే మూలాధార చక్ర స్థితి దాటిపోయిందో అప్పుడు అది కరెక్ట్ అవుతుంది ఆ మూలమంత్రం ద్వారా. ఆ బీజాక్షరం మనం ఉచ్చరించినప్పుడు అదొక పద్ధతి కరెక్షన్. ఇంకోటి ముద్రలు, తర్వాత ఆసనాలు. ధ్యానంలో ఏం చెప్తారు, మీకు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ ఫోకస్ చేసి ధ్యానం చేయండి అంటారు. సో ఈ రకరకాల పద్ధతుల ద్వారా మనం కరెక్ట్ చేసుకోవచ్చు. స్వాధిష్టానం వెళ్ళినప్పుడు కూడా అలానే ఈ మూలాధార, స్వాధిష్టాన, తర్వాత మణిపూర, ఈ 3 చక్రాలు అప్సెట్ అయినప్పుడు షుగరు, బీపీ ఈ 2 వస్తాయి. షుగర్ ఏంటి, ఆ 3 రకాలు అంటే వైట్ రైస్, తర్వాత వైట్ పిండి, మైదా పిండి, తర్వాత వైట్ సాల్ట్, టేబుల్ సాల్ట్ వస్తుంది కదా ప్యాకెట్స్, అయోడైజ్డ్ అని. దానంత వరుస ఇంకేది లేదు శరీరానికి. అది మనకు చెరుపు చేస్తుంది. మనం తినాల్సింది గల్లుప్పు. గల్లుప్పులో మీకు 85 రకాల మినరల్స్ ఉంటాయి. అలానే సైంధలవనం ఉందనుకో, రాక్ సాల్ట్ అంటారు, పింక్ సాల్ట్, దాంట్లో మీకు 72 రకాల మినరల్స్ ఉంటాయి. టేబుల్ సాల్ట్లో మినరల్స్ 5-10 ఉంటాయి. ఒకసారి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడే మీకు ఆ మినరల్ డెఫిషియన్సీ ఉంది, ఇది ఉంది, మీరు ఐరన్ క్యాప్సూల్స్ తీసుకోవాలి, లేకపోతే విటమిన్ సబ్స్టిట్యూట్స్ తీసుకోవాలి అని మనకు చెప్తారు. చెప్పినప్పుడు ఏంటంటే అది బిజినెస్, ఫార్మా మాఫియా అంటారు ఇంటర్నేషనల్గా. ఈ టెక్నాలజీ అనేది వాళ్ళు వెస్టర్నర్స్, మన దేశంలో ఇలాంటి జబ్బులు ఎప్పుడూ ఉండేది కాదు. ఎందుకంటే మన జీవన విధానం అలా ఆ విధంగా ఉండేది, ముందు సమతుల్యంగా ఉండేది, తినటం కానీ ఇది కానీ ఏదైనా. కాబట్టి మనకు ఆ రోజు ఇన్ని రకాల జబ్బులు లేవు. ఇక్కడ ఏంటంటే మన సిస్టమ్ ఆఫ్ లివింగ్ని మొత్తం వాళ్ళు డిస్ట్రాయ్ చేశారు. ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు, రాకముందు స్వాతంత్ర యోధులు ఉంటారు కదా, వాళ్ళందరినీ అండమాన్ జైల్లో పెట్టేసి ఎంతగా హింసించారంటే క్రిమినల్స్ కంటే ఎక్కువగా. ఇప్పుడు ఒక డబ్బా నూనె మనం గానుగ ద్వారా తీయాలంటే 2 ఎద్దులు పెట్టి పొద్దున్న సాయంత్రం చేస్తే ఒక డబ్బా నూనె వచ్చేది. అలాంటిది ఒక స్వాతంత్ర సమర యోధుల్ని హింసించి రోజుకు 1.5-2 డబ్బాలు తీసేవాళ్ళు. వాళ్ళు అంత చేసినా కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉండేది. వీళ్ళు ఎందుకు ఇలా ఉంటున్నారంటే మన జీవన విధానం అలా ఉండేది. మట్టి పాత్రలో తినేవాళ్ళం వండుకొని, ఇత్తడి పాత్రలో తినేవాళ్ళం, రాగి చెంబులో నీళ్ళు తాగేవాళ్ళం. అల్యూమినియం అనేది మనకు ఎప్పుడూ లేదు. ఈ అల్యూమినియం ఏంటంటే మన చేసే కుకింగ్లో ఏదైతే ఎంత మంచి ఆహారం తీసుకున్నా దాన్ని కుక్ చేసినప్పుడు ఏమవుతుంది, 97% ఎనర్జీ దాంట్లో ఉండేదంతా పోతుంది, ఓన్లీ 3% ఉంటుంది. అంటే మనం చెత్త తింటున్నాం, మీరు తెచ్చేది మంచి ఆహారం తీసుకొస్తున్నారు, కుకింగ్ చేసేది అల్యూమినియంలో. ఈ అల్యూమినియం పాత్రలు మనకు అలవాటు చేసింది వాళ్ళే, బ్రిటిషర్స్. దానివల్ల ఏమవుతుంది, మీరు తినేదంతా సారం వెళ్ళిపోతుంది. ప్రెషర్ కుకింగ్, ఆ ప్రెషర్ కుకింగ్ కూడా మీకు అక్కడ కుక్ కాదు, అది పగిలిపోతుంది యాక్చువల్ ఏదైతుంది ఉన్నప్పుడు. దాంట్లో మినరల్స్ అన్నీ చచ్చిపోతాయి, విటమిన్స్ అన్నీ. ప్రెషర్ కుకింగ్ తర్వాత అల్యూమినియం పాత్రలు మనం వాడకూడదు ఎప్పుడు కూడా. స్టీల్ వాడండి. తర్వాత
ఐరన్ వాడండి, బాండీలు కానీ ఇలాంటి తవాయిలన్నీ. నాన్ స్టిక్ వాడకండి. నాన్ స్టిక్లో ఏంటంటే టెఫ్లాన్ కోటింగ్ ఉంటుంది. ఆ టెఫ్లాన్ అనేది కొంచెం కొంచెం మన శరీరంలో కలిసిపోయి అది బయటకు కూడా వెళ్ళదు అన్నట్టు, దానివల్ల కూడా జబ్బులు వస్తాయి. సో మనం అంటే పాత్రల్లో కానీ వండుకునే విధానంలో కానీ ప్రతి దాంట్లో కూడా మనకి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అనేది, అంటే వాళ్ళు మొత్తం సిస్టాన్ని డిస్ట్రాయ్ చేశారు. ఇంకోటి, కులాలు అనేది మనకి ఎప్పుడూ లేదు, ఓన్లీ వృత్తులు అనేది ఉండేది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే సప్తఋషులు ఉన్నారు కదా, సప్తఋషులు ఒక్కొక్కరు ఒక కులానికి సంబంధించిన వాళ్ళు. వేదవ్యాసుడు తీసుకున్నాను అనుకోండి, మత్స్యగ్రంథి కొడుకు అంటే ఫిషర్మ్యాన్, మన వేదాలన్నీ ఆయనే రాశారు. భరద్వాజుడు, విశ్వామిత్రుడు ఒక రాజు, వశిష్ఠుడు బ్రాహ్మణుడు. అట్లా 7 రకాల కులాలు. ఆ వశిష్ఠుడు బ్రాహ్మణుడు అయినా కూడా అరుంధతి ఆయన భార్య మాలస్త్రీ. అక్కడ కుల వేస్తుంటే ఇప్పుడున్నట్టుగా ఉంటే వాళ్ళు పెళ్లి చేసుకునే వాళ్ళ ఆలోచించండి. అట్లా కుల వ్యవస్థ అనేది మనలో లేదు. దాన్ని వీళ్ళు బ్రిటిషర్స్ తీసుకొచ్చి ఇప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, కులగణన చేయండి అంటే. ఎందుకోసం చేయాలి అంటే మన డివైడ్ అండ్ రూల్ ఇప్పటికి కూడా అది కంటిన్యూ చేయాలని. సో అప్పుడు వృత్తి ప్రకారంగా వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తారు. ఇప్పుడు కూడా అదే జరుగుతున్నాయి కదా. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంకో ఐఏఎస్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చూస్తాడు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇంకో ఐపీఎస్ అమ్మాయిని చేసుకోవాలి, ఒక లాయర్. ఎందుకంటే ఆ వచ్చే అమ్మాయి తనకు తోడుగా ఉంటుందనే ఉద్దేశంతో. అప్పుడు జరిగింది అది, ఇప్పుడు జరిగింది అది. ఒక లాయర్ అమ్మాయిని చేసుకుంటాడు, ఒక ఇంజనీర్ని చేసుకుంటాడు. సో ప్రొఫెషన్ అనేది ప్రొఫెషన్ ప్రకారంగా ఇప్పుడు జరుగుతుంది, అప్పుడు జరిగింది. అలానే తప్పు చేసిన వాడు అత్యుత్తమైన బ్రాహ్మణుడైనా కూడా ఒక చండాలుడిగా మారిపోయాడు దాన్ని పాటించినప్పుడు, వ్యవస్థను పాటించినప్పుడు. అలానే ఉత్తమంగా ఇప్పుడు విశ్వామిత్రుడు తీసుకున్నాను అనుకోండి, ఒక రాజు. ఆయన వశిష్ఠుడి దగ్గరికి రాజుగా వెళ్ళినప్పుడు తన సైన్యానికి కావలసిన ఆహారం మొత్తం దగ్గర గోమాత ఉంటుంది కదా, ఆ గోమాత అంటే కామధేను అన్నట్టు, కామధేను కూతురు అది. దాని ద్వారా అన్నీ సమకూరుస్తాడు. అప్పుడు విశ్వామిత్రుడు అడిగితే నాకు ఇచ్చేసేయండి ఇది, నేను రాజుగా నాకు రాజ్యంలో అవసరం కదంటే అది గోమాత ఒప్పుకోదు, వశిష్ఠుడు కూడా ఒప్పుకోడు. అప్పుడు ఏం చేస్తాడు, తన పిల్లల్ని తీసుకొచ్చి అటాక్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏమవుతుంది, వాళ్ళ పిల్లలందరూ చచ్చిపోతారు. అప్పుడు విశ్వామిత్రుడికి ఆలోచన వస్తుంది, అంటే నాకు ఇంత పవర్ ఉన్నా కూడా వశిష్ఠుడి ముందు నేను ఓడిపోయాను, ఎందుకు ఇలా జరిగింది అని ఒక్కొక్క దిక్కు 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. మొదటిసారి తపస్సు చేసినప్పుడు తన కామంతో శకుంతల తెలుసు కదా, అలా కామంతో ఆ 10,000 సంవత్సరాలు చేసినంత పోతుంది. క్రోధము, త్రిశంకుడు వచ్చి విశ్వామిత్రుడిని అడుగుతాడు, నన్ను సశరీరంగా నేను స్వర్గానికి వెళ్ళాలి, నువ్వు నాకు సాయం చేయండి. అలా ఆయన పంపిస్తే ఇంద్రుడిది శాస్త్ర విరుద్ధాన్ని వెనక్కి పంపిస్తాడు. పంపించినప్పుడు ఏం చేస్తాడు, ఈయన మళ్ళీ ఆపోజిట్ ఫోర్స్ అప్లై చేసి ఇంకా అలా అయితే లాభం లేదని త్రిశంకు స్వర్గాన్ని క్రియేట్ చేస్తాడు. సృష్టికి ప్రతి సృష్టి ఎవరు, మానవుడు చేసింది, విశ్వామిత్రుడు ఒక రాజు. అలానే మూడో క్రియ ఏం చేసి మూడోసారి కూడా ఇలానే కోల్పోతాడు. 4వసారి అప్పుడు రియలైజ్ అవుతాడు, మళ్ళీ 10,000 సంవత్సరాలు అంటే మొత్తం 40,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. చేసి అప్పుడు వశిష్ఠుడితోటే నువ్వు బ్రహ్మర్షివి అనిపించుకుంటాడు. అంటే ఒక రాజు ఒక బ్రాహ్మణుడుగా, అంటే అక్కడ బ్రాహ్మణుడు అంటే ఇంటలెక్చువల్ ఇక్కడ మారిపోయాడు. వేదవ్యాసుడు మత్స్యగ్రంథి కొడుకు, అతను కూడా బ్రాహ్మణుడు. అట్లా ఆ విధంగా ఇంటలెక్చువల్. ఇప్పుడు కూడా ప్లానింగ్ కమిషన్లో మనకు అన్ని రకాల కులానికి సంబంధం లేకుండా వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. అక్కడ ఏదంటే ఇంటెలిజెన్స్ మాత్రమే ఇంపార్టెంట్. సో ఈ బ్రిటిషర్స్ వచ్చి మన వ్యవస్థను అంతా నాశనం చేశారు. ఆ ఆలోచన విధానం అలానే పెట్టి ఇలా చేస్తున్నారు. మనకు అదృష్టం కొద్ది అంటే పత్రిజీ గారు వచ్చిన తర్వాత ఈ బాహ్యంగా ఆలోచించడం అనేది మాన్పించాడు. మనది ఏంటి, మనం ఆత్మస్వరూపులం కాబట్టి మన ఆత్మని ఉద్ధరించుకోవాలి. ఎందుకు వచ్చాం ఇక్కడి నుంచి,
మూల చైతన్యం నుంచి వచ్చాం. మూల చైతన్యం వేడైనప్పుడు ఏమైంది? ఫస్ట్ పరమాత్మ, విశ్వాత్మ, తర్వాత పూర్ణాత్మ, పూర్ణాత్మ నుంచి శకలాత్మ మనది. ఇవన్నీ కలిపినప్పుడే మీకు పరమాత్మ రూపం వస్తుంది. దాన్నే మీకు పురుష సూక్తంలో విరాట్ రూపంలో శ్రీకృష్ణుడు మహాభారతంలో తన విరాట్ రూపం చూపెడుతున్నాడంటే అక్కడ శాస్త్ర రూపం, శాస్త్ర అంటే లెక్కలేనన్ని రూపాలన్నీ తన తలలో ఉంటాయి. అన్ని తలలతో అంటే మనకు అర్థం చేసుకునేందుకు. అంటే పరమాత్మ ఎక్కడంటే అన్ని ఆత్మల కలయికే పరమాత్మ. ఫస్ట్ అలానే జరిగింది కదా, డివైడ్ అవుతూ వచ్చింది. సో అన్నీ కలిపినప్పుడే మనకు విశ్వరూపం అనేది ఏర్పడుతుంది. ఆ విశ్వరూపమే పరమాత్మ. దాన్నే మనకు పురుషోక్తంలో శ్రీకృష్ణుడు పురుషోక్తులు ఎక్స్ప్లెయిన్ చేశారు. శ్రీకృష్ణుడు వచ్చేసి విశ్వరూప దర్శనం అనేది ఇచ్చారు వాళ్ళని 2-3 సార్లు మహాభారతంలో. అట్లే మీకు పురుషోక్తంలో సూర్యచంద్రుల్ని కండ్ల రూపంలో చూపెడతారు. అంటే సూర్యనాడి, చంద్రనాడి. సూర్యనాడి వచ్చేసి పురుషత్వం, చంద్రనాడి స్త్రీతత్వం. ఈ రెండు మనకు మనుషుల్లో లేడీస్లో పురుషతత్వం ఉంటుంది, జెంట్స్లో స్త్రీతత్వం ఉంటుంది. ఆ రెండింటిని మనం సమన్వయం చేసినప్పుడే రెండు ఈక్వల్ అయితేనే అప్పుడు ఆజ్ఞాచక్రం ఓపెన్ అవుతుంది. దాన్నే అర్ధనారీశ్వర తత్వం అంటారు. అర్ధనారీశ్వర తత్వంలో ఇద్దరు ఉంటారు, పురుషుడు, స్త్రీ. ఆ రెండు అయినప్పుడే మనకి ఇక్కడ లయ అనేది ఏర్పడుతుంది, థర్డ్ ఐ అనేది ఓపెన్ అవుతుంది. జ్ఞానచక్షు, దివ్యచక్షు, మనోచక్షు. ఇప్పుడు మనం చూసేది చర్మచక్షు. ఈ కంటితో మనం ఏదైతే చూస్తామో మొత్తం విశ్వాన్ని మనం చూడలేము. అంటే విశ్వం ఎంత అనంతంగా ఉంటుంది కదా, మన కంటి చూపు కనిపించదు. మీరు ఎంత పైకి వెళ్ళినా అక్కడి నుంచి టెలిస్కోప్స్ పెట్టి చూసినా కూడా లిమిటెడ్గానే కనిపిస్తుంది. మిగతాది ఇంకోటి ఏంటంటే మన కంటికి స్పెక్ట్రమ్ అంటారు, ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్. విజువల్ మాత్రమే మనకు కనిపిస్తాయి. ఇన్ఫ్రారెడ్, గామా రేస్, ఎక్స్రేస్ ఇలాంటివన్నీ కంటికి కనిపించవు. అలానే మైక్రో ఆర్గానిజం అంటారు, బ్యాక్టీరియా, తర్వాత ఇవి వైరస్, ఇలాంటివన్నీ దానికి ప్రత్యేకమైన పరికరాలు ఉపయోగించి చూడగలుగుతాం. అంటే మనం మామూలు కన్నుతో చర్మచక్షుతో మనం చూడలేము. దీన్నే లలితలో అందరు లలిత చదువుతున్నారు కదండి, మీరు అందరూ పరిచయం ఉంది కదా లలితా సహస్రనామం. దాంట్లో మీకు ఒక సెంటెన్స్లో క్లియర్గా శ్లోకాలు చెప్పారు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ ఉందా? చెప్పండి. ఉంది కదా. దాని మీనింగ్ ఏంటి? బహిర్ముఖ అంటే మనం నేకటైతో ప్రకృతిని ఏదైతే చూస్తున్నామో సుదుర్లభ, చూడలేరు మీరు మొత్తం ప్రకృతిని. ఎవరైనా చూడగలుగుతారా? ఎవరు లేదు కదా. అంతర్ముఖ సమారాధ్య అంటే బాహ్యంగా చూడకు, అంతర్ముఖంగా ప్రయాణించు. అంతర్ముఖంగా ప్రయాణించినప్పుడు నీకు మూలతత్వం అనేది తెలుస్తుంది. సో ఆ మూలతత్వాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారంటే మనకు భాగవతంలో బలరాముడు వచ్చి కృష్ణుడు మన్ను తిన్నాడని యశోదమాతకు చెప్తారు, అవునా కదా? అప్పుడు ఏం చేస్తుంది యశోదమాత? చూపెట్టు అండి. చూపెట్టినప్పుడు ఏం చేస్తాడు? మొత్తం విశ్వాన్ని చూపెడతాడు, అండపిండాలన్నీ చూపెడతాడు. 14 లోకాలు తనలోనే ఉన్నాయి, అంటే నీలోనే ఉన్న ఒక మానవుడిగా. అది దాన్ని మాతకు చూపెడతాడు. ఇప్పుడు మనకు కూడా 14 లోకాలు మనలోనే ఉన్నాయి. ఇప్పుడు మనం ఏదైతే 7 చక్రాలు అనుకుంటామో ఈ ఊర్ధ్వ లోకాలు అవి మూలాధార, స్వాధిష్టాన, ఇవన్నీ శక్తి కేంద్రాలు. తర్వాత మణిపూర, ఆ తర్వాత అనాహత, తర్వాత విశుద్ధ, నెక్స్ట్ ఆజ్ఞ, సహస్రాల. ఈ మొత్తం 7 చక్రాలు 7 లోకాలు. మూలాధార అంటే మీరు ఆల్రెడీ భూతత్వాన్ని ఒప్పుకున్నారు కదా, భూలోకం. తర్వాత స్వాధిష్టాన భువర్లోకం,
మణిపూర సువర్లోకం అంటే స్వర్గం అంటారు అది. ఆ తర్వాత అనాహత జనలోకం, తర్వాత తపోలోకం. ఇక్కడికి వచ్చే వరకు మీకు సహస్రానికి వచ్చే వరకు సత్యలోకం. 7 లోకాలు ఉన్నాయా? ఒప్పుకుంటున్నారా? అలానే మీకు పాతాళ లోకాలు ఉంటాయి కదా, 7 లోకాలు. ఆ 7 లోకాలు కూడా మీలో ఉన్నాయి. ఏదంటే ఒకటి కటిభాగంలో ఉంటుంది సుతలము, తర్వాత తొడల్లో అతలము, తలాతలము, రసాతలము అంటే మోకాళ్ళలో ఒక లోకం. ఆ తర్వాత ఇక్కడ కాళ్ళు ఉన్నాయి కదా, కాఫ్ భాగం అంటారు, ఇక్కడ ఒక లోకము. ఇంకా మిగతా 3 లోకాలు ఇక్కడ ఏడి ఇక్కడ ఉంటుంది, తర్వాత ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇక్కడ పాతాళ లోకం అనేది ఇక్కడ బొట్టనవేలులో ఉంటుంది. అందుకే మీకు ఏదైనా మూలాధార సమస్యలు ఉన్నప్పుడు భూమితో అనుసంధానం చేయండి అంటారు. భూమితో అనుసంధానం అంటే గార్డెనింగ్ చేయటం. ఆడవాళ్ళు ఎప్పుడన్నా నొప్పిగా అనిపిస్తుంది, పని చేసి అలసటగా ఉన్నారనుకోండి, ఇల్లు శుభ్రంగా ఉంటే 5 నిమిషాలు పడుకోండి నేల మీద. మీరు మామూలుగా ఏ మందులు వాడిన దానికంటే కూడా ఫాస్ట్గా మనం ఉన్న చక్రాలు భూమితో అనుసంధానం చేయనప్పుడు ఆ నెగటివ్ ఎనర్జీ అంతా అది అబ్జర్వ్ చేస్తుంది. రెండవది ఏంటంటే మొక్కలతో మనం స్పెండ్ చేసినప్పుడు గ్రాస్ వాకింగ్. ఇంకోటి మనకు పెద్దవాళ్ళు ఏం చెప్తారు, వెళ్ళి ఆ రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే ఆరోగ్యం బాగుంటుంది అంటారు. అవునా కదా? ఇక్కడ ప్రదక్షిణ అట్లీస్ట్ మీరు ఒక 11 ప్రదక్షిణ చేశారనుకోండి, కొంత టైం అక్కడ స్పెండ్ చేస్తున్నారు. అక్కడ రావి చెట్టు యొక్క విశేష గుణం ఏంటంటే దేవతా వృక్షాలన్నీ మనకు మంచిని ఇస్తాయి. ఇప్పుడు జమ్మి చెట్టు, రావి చెట్టు, తర్వాత తులసి వనంలో ఒక కుక్క చనిపోతే 4 రోజులైనది కుళ్ళిపోదు. ఇంట్లో తులసి వనం పెట్టుకోమంటారు, తులసి మొక్క పెట్టుకున్నప్పుడు అది ఆక్సిజన్ ఇస్తుంది, ఆక్సిజన్ తీసుకుంటుంది. దానివల్ల చుట్టుపక్కలంతా మనకి దాన్ని పూజ చేసినప్పుడు లేకపోతే అంటే మన వాళ్ళు ఏంటంటే ఒక పద్ధతి, ఏదో విధంగా నీకు పుణ్యం వస్తుందని చెప్పి అలా చేశారు కాబట్టి కొంత టైం వాటితో మనం స్పెండ్ చేస్తాం. అప్పుడు ఆ విధంగా మన ఆరోగ్యం అనేది బాగు చేసుకుంటాం. సిమిలర్లీ మనకు తులసి వనం ఒకటి కంటే ఇంకోటి గోమాత, ఇండియన్ కౌ కూడా ఆక్సిజన్ తీసుకుంటుంది, ఆక్సిజన్ ఇస్తుంది. దాన్ని పంచగవ్యాలు అంటారు. అంటే పేడ, తర్వాత మూత్రము, పాలు, పెరుగు, నెయ్యి, ఈ 5 పంచగవ్యాలు అంటారు. హోమాల్లో హోమం చేసిన తర్వాత దాంట్లో వేసి తిరిగి మనకి ప్రసాదంగా ఇస్తారు. అంటే ఆ 5 కూడా మనకు కావాల్సిన పాజిటివ్ ఎనర్జీస్ అనేవి ఉంటాయి. దానికోసం మనకు ప్రసాద రూపంలో ఇచ్చారు. అది ఓన్లీ ఇండియన్ కౌకు మాత్రమే. ఫారెన్ కౌస్ అన్నీ అవి క్రాస్ బీట్ చేసినాయి. అంటే ఒక పంది నుంచి దాని స్పెమ్స్ తీసుకెళ్ళి ఆవుకి ఇవ్వటం వల్ల ఎక్కువ పాలు ఇస్తాయి అవి. సో దాంట్లో 2 లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఫారెన్ కౌది మనకు అవి యూజ్ ఉండదు, ఓన్లీ ఇండియన్ కాక. దానికి ఒక విదేశీయుడు తను ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. రోజు ఒక 1 మిల్లీగ్రాము విషాన్ని తీసుకెళ్ళి ఆవుకి ఇస్తూ వచ్చాడు. ప్రతిసారి ఈ పంచగవ్యాలని టెస్ట్ చేస్తున్నాడు, ఎక్కడ కూడా విషం లేదు. అలా 4 రోజులు ఇచ్చాడు. 4 రోజులు ఇచ్చిన తర్వాత చూస్తే 4 రోజులు అలానే ఉంది. మరి ఎక్కడ పోయిందని తనకు ఆలోచన వచ్చింది. ఇప్పుడు గొంతులో శాంపిల్ తీసుకొని టెస్ట్ చేస్తే వాడు ఇచ్చిన విషయం మొత్తం అక్కడ ఉంది. అది ఇండియన్ కో యొక్క ప్రత్యేకత. అందుకే ఏమన్నారు, 3 కోటి దేవతలు గోమాతలో ఉన్నాయంటే. మూపురం తీసుకుంటే